ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీరందరూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని మాటలు చూద్దాం. జనులలో పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలిగజేయదు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులు అందరూ దాన్ని అనుసరించెదరు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఈ మాటలన్నీ కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 8వ వచనం నుంచి 15వ వచనాల్లో మనం ఈ మాటలు చూస్తాం. ఆమేన్.